రామయ్య రచ్చబండమీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏడుకొండలు ఆవేశంగా పరుగు పరుగున రామయ్య దగ్గరికొచ్చి, రామయ్య, రామయ్య, నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఇది చాలా రహస్యమైంది. ఏంటయ్యా ఏడుకొండలు, ఏమైంది? ఇంతగా పరిగెత్తుకొచ్చావు? ఏదైనా ఆపదా? ఆపద కాదు రామయ్య, అదృష్టం. మన ఊరు పక్కన కొండల్లో మాయాగుహ ఉందంట కదా, అందులో నిధులున్నాయంట. మళ్ళీ ఆ పనికి మాలిన ముచ్చటేనా? నీకీ మాట ఎవరు చెప్పారు? మన ఊరికి కొత్త వ్యాపారి వచ్చాడు కదా, వాడు చెప్పాడు ఆ గుహ గురించి. ఇంకో మాట చెప్పనా, నేను వాడి చేతికి బంగారు కడియం కూడా చూశాను. నాకు తెలిసి వాడు అక్కడ్నుంచే తెచ్చుకున్నాడు. నువ్వు నాకు దారి చెప్పు, దొరికితే నీకు సగభాగం ఇస్తాను. సగం వాటానా? పోవయ్యా ఏడుకొండలు, అది ధనమున్న చోటు కాదు, ప్రాణం పోయే చోటు. అందుకే దాన్ని మాయాగుహ అంటారు. లోపలికెళ్ళినవాడు మళ్ళీ బయటకు తిరిగి రాలేడు. అవన్నీ నాకు తెలుసుగాని ముందైతే నువ్వు నాకు దారి చెప్పు చాలు. నేను వెళ్ళి నా వాట తెచ్చుకుంటాను, అందులో నీక్కూడా కాస్తిస్తాన్లే. ఆ విషయం నీకు తెలుసా? ఇక నీ ఇష్టం. నీకు ప్రాణమీద ఆశలేదంటే చెప్పు, ఆ మాయాగుహ దారి చెప్తాను. అయినా రామయ్య, నువ్వు ఒట్టి పిరికివాడేవు రామయ్య. ఆ మాయాగుహ గురించి నిధి గురించి తెలిసినా భయపడిపోకుండా ఇలా రచ్చబండ దగ్గర పడుకుని కాలం గడుపుతున్నావు. నీ కర్మ. వినైతే ఈ వాగు దాటి కొండాంచున 2 కొమ్ముల్లాంటి రాయి కనబడుతుంది. అదే గుహ ముఖద్వారం. కాని నువ్వు పోకు, ఇది నా చివరి మాట. ఇంక నీ ఇష్టం, నే చెప్పేది చెప్పాను. నీకు ధన్యవాదాలు రామయ్య, నేను పోతాను, నన్నాపకో అని ఏడుకొండలు వెనుతిరగకుండా వెంటనే కొండవైపు పరుగుతీస్తాడు. రామయ్య నిస్సత్తువుగా చూస్తూ ఉంటాడు. ఏడుకొండలు రామయ్య చెప్పిన 2 కొమ్ముల్లాంటి రాయి గుహ ముఖద్వారంగా కనిపించింది. గుహలోపలి నుంచి ఏదో అంతుచిక్కని నిశ్శబ్దం, చీకటి అతన్ని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. అతనికి ఒక పక్క భయం వేసినా బంగారు కడియం గుర్తుకు వచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు. రామయ్య వెర్రివాడు. ప్రాణం పోయే చోట ధనం ఎందుకుంటుంది? ఈ ధైర్యం లేని వాళ్లకోసమే గుహకు మాయాగుహ అని పేరు పెట్టుంటారు. వాడు బంగారు కడియం తెచ్చుకోగలిగాడు, నేనెందుకు తెచ్చుకోలేను? అని కొంచెం ముందుకు నడిచి గుహ ద్వారం వద్ద నిలబడ్డాడు. లోపల మరీ చీకటిగా ఉందే, అయినా లోపల బాగా వెతకాలి. నిధులెక్కడ దాచుంచారో లోపలికి వెళ్తేగానే తెలీదు అని ఏడుకొండలు గుహలోపలికి అడుగుపెట్టాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. గుహలోపల చల్లగా అదో రకమైన వాసనతో ఉంది. కొన్ని అడుగులు ముందుకు వెయ్యగానే గుహ కాస్త వెడల్పుగా మారింది. గోడలమీద చిన్న చిన్న చిత్రాలు చెక్కి ఉన్నాయి. అమ్మో, ఎంత లోతుందో! ఏది? ఎక్కడా బంగారపు కుండలో వజ్రాల పెట్టెలు కనిపించటం లేదే. ఆ వ్యాపారి చెప్పింది నిజమేనా? అయినా వాడు కడియం చూపించాడు కదా, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుండాలే. ఏడుకొండలు మరింత లోపలికెళ్లాడు. కింద చూస్తే ఒక పాత రాగి దీపం, దాని పక్కన చిన్న మట్టికుండ పగిలి ఉంది. అతని మనసులో సందేహం మొదలైంది. ఏంటి, ఇక్కడ ఇంత పాత వస్తువులున్నాయి? నిధులు దాచే చోట ఇలాంటివెందుకుంటాయి? అయినా లోపలెందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది? రామయ్య చెప్పింది నిజమేనా అని ఏడుకొండలు వెనక్కి తిరిగి చూడబోయాడు. సరిగ్గా అదే సమయంలో గుహ ముఖద్వారం వద్ద పెద్ద ధ్వని వినిపించింది. ఏదో పెద్ద బండరాయి దారిని మూసినట్టుగా శబ్దం వచ్చింది. ఒక్కసారిగా గుహలోపల పూర్తిగా చీకటి అలుముకుంది. అయ్యో, ఏంటిది? గుహ మూసుకుపోయిందా? రామయ్య చెప్పినట్టు లోపలికి వెళ్ళినవాడు మళ్ళీ బయటికి రాలేడా అని కేక వేయబోయాడు. కాని నోరు పెగలలేదు. ఏడుకొండలు వణుకుతూ వెనుకకు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే దారి మూసుకుపోయింది. భయంతో అతని ఒళ్లంతా చెమటలు పట్టాయి. నిధిమీద ఉన్న ఆశ అతన్ని మృత్యువు అంచున నిలబెట్టింది. గుహలోపల మళ్లీ భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. అతనికి రామయ్య చెప్పిన మాటలు, వ్యాపారి బంగారు కడియం మాత్రమే గుర్తొచ్చాయి. రామయ్య చెప్పింది నిజమే, ఇది ప్రాణం పోయే చోటు. బంగారు కడియం ఆశతో వచ్చి బండరాయి కింద ఇరుక్కుపోయాను. ఇకెక్కడి నుండి బయటపడ్డం అసాధ్యమా? ఆ నిధులు బంగారం పెట్టెలు ఎక్కడా కనిపించటం లేదే. దురాశనన్నీ చీకట్లోయలోకి నెట్టేసిందే. ఏడుకొండలు కళ్ళు మూసుకుని తను చేసిన తప్పుకు మనసులో పశ్చాత్తాపడ్డాడు. నిధులమీద ఉన్న ఆశ మొత్తం పోయింది. కేవలం ప్రాణభయంతో వెనక్కి వెళ్లటానికి దారి వెతకటం మొదలుపెట్టాడు. ఎక్కడైనా వెలుతురొస్తుందేమో చూడాలి. అలా ఆ వెలుతురొచ్చే మార్గాన్ని పట్టుకుని బయటకు దారి వెతకాలి. భయం పక్కన పెట్టి గోడలు తడుముకుంటూ గుహ అంచున నడుస్తున్నాడు. ఇంతలో అతని చేతికి ఏదో చెక్కబడిన శిలాఫలకం తగిలింది. ఆ చీకట్లో దానిపైన రాసిన అక్షరాలు చదవటానికి ప్రయత్నించాడు. ఇక్కడికి ప్రవేశించిన వారు
నిధితో తిరిగి వెళ్ళాలి అంటే వాళ్ళు విలువైనది ఏదో ఒకటి వదులుకోవాలి. ఏడుకొండలు వణకడం ప్రారంభించాడు. అయ్యో దేవుడా, ఇక్కడ్నుంచి ప్రాణాలతో బయటపడితే అదే చాలు. ఈ నిధి గట్రా ఏమీ వద్దు. అసలు నాకు ప్రాణమనేది ఒకటి ఉంటేనే కదా నేను బయటికెళ్ళి ఆ నిధిని దేనికైనా వాడుకోగలను. అసలు నా ప్రాణమే లేకపోతే ఆ నిధిని సంపాదించి మాత్రం ఏం చేస్తాను? ఇంతలో ఏడుకొండలకు ఒక చిన్న సందు కనిపించింది. దాంతో అటువైపు నుంచి బయటికి రాగానే అది కొండకు మరోవైపు ప్రకృతి అందంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశం. అది కొండకు మరోవైపు ప్రకృతి అందంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశం. అక్కడే ఓ చెట్టు కింద రామయ్య ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే ఆ వ్యాపారి కూడా ఉన్నాడు. రామయ్య, నువ్విక్కడెలా? నేనా గుహలోకి వెళ్ళగానే గుహ తలుపులు మూసుకుపోయింది. లోపల చీకటి తప్ప ఇంకేం లేదు. కూర్చో ఏడుకొండలు. ఇక్కడికి రావడానికి దారి కనుక్కున్నందుకు సంతోషం. నువ్వు వచ్చిన దారి గుహకు 2వ ద్వారం. ఇక్కడనుంచే వెళ్ళి ఆ మాయను ఛేదించి వచ్చావు. మాయా? దాన్ని నేను ఛేదించానా? అదేంటి రామయ్య? అసలు విషయమేంటంటే నువ్వొక మాయాగుహను ఛేదించుకుని బయటకొచ్చావు. వస్తే వచ్చాను కాని అందులో నేను విన్నట్లు ఏ నిధులు లేవు, నిక్షేపాలు లేవు. అందులో అలాంటివేమీ ఉండవని ముందే చెప్పాను కదా ఏడుకొండలు. అది ఒక మాయాగుహ. ఎందుకంటే దీని లోపలికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ధనం కోసం వెతుకుతూ ఉంటారు. కాని లోపల ధనం లేదు. అసలు గుహ యొక్క మాయేమిటంటే లోభంతో దురాశతో వెళ్లిన వారి కోసం మొదటి ద్వారం శాశ్వతంగా మూసుకుంటుంది. భయపడి తప్పు తెలుసుకుని మనసు మార్చుకుని తిరిగి వెళ్లాలనుకున్న వారికి మాత్రమే లోపలున్న రహస్యద్వారం ఈ 2వ ద్వారం కనబడుతుంది. అయ్యో, అంటే నా దోరస్ వల్లే నేను ఇరుక్కుపోయానన్నమాట. మీ మాట వినకుండా పోయాను. ప్రాణం పోయే చోటు అన్నావంటే ఈ ఉచ్చు గురించే కదా రామయ్య? అవునేడుకొండలు. శ్రమించి సంపాదించుకున్న ధనం మాత్రమే నిజమైన నిధి. ఇతరుల ధనంపై ఆశ అపాయాన్ని మాత్రమే తెచ్చిపెడుతుంది. అందుకే దాన్ని మాయాగుహ అంటారు. ఆ గుహలోపల చీకటికి దారిలేక నువ్వు భయంతో నీలోని దురాశను వదిలిపెట్టావు. అప్పుడే నీలో పశ్చాత్తాపం మొదలైంది. దురాశ అనే చీకటిని తొలగించి రహస్యమార్గాన్ని వెతకటానికి ధైర్యాన్నిచ్చింది. నీలో కలిగిన ఆ పశ్చాత్తాపమనేది నిధిని కనుక్కోవడం కంటే గొప్ప అదృష్టం. రామయ్య మాటలకు ఏడుకొండలు పూర్తిగా జ్ఞానోదయం పొంది సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ కొండ పక్కన ప్రశాంతమైన ప్రదేశంలో రామయ్య వ్యాపారితో కలిసి కూర్చుని ఉన్నాడు. ఏడుకొండలు కూడా వారి పక్కన కూర్చొని జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని గట్టిగా నిట్టూర్చాడు. నా కళ్ళు తెరిపించావు రామయ్య. ఇకపై నేను ఏ దురాశకు పోను. నా దురాశ నా ప్రాణాల మీదకి తెచ్చింది. మీరు చెప్పిన మాట వినకపోవడం నా అవివేకం. ఈ వ్యాపారి కడియం చూసి అతను చెప్పిన మాట విని అది నిధి నుంచే వచ్చిందని భ్రమపడ్డాను. బాబూ, నేనేమీ గొప్ప ధనవంతుణ్ణి కాదు. కాని కష్టపడి ఊరూరూ తిరుగుతూ తినుబండారాలమ్ముతూ రోజూ నలుగురిని నవ్విస్తూ జీవిస్తున్నాను. నా శ్రమే నా నిధి. మరి నేను అడగ్గానే అవును, ఈ బంగారం ఆ మాయాగుహ నుంచే వచ్చిందని ఎందుకు చెప్పావు? నువ్వు కలిసిన ప్రతిసారీ నా చేతికి ఉన్న కడియం చూసి ఎక్కడ్నుండి తెచ్చావు అని అడగడం నాకు విసుగు తెప్పించింది. అందుకే అలా చెప్పాను. అది నిజమని నమ్మి నువ్వందులోకి వెళతావునేననుకోలేదు. చూశావా ఏడుకొండలు, ఇదే జీవిత సత్యం. ఇతరుల ధనంపై ఆశ మనకు లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంది. అందుకే ఆ గుహ ఎంతోమందికి ఒక పాఠశాలలాంటిది. ధనం కోసం కాకుండా జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవును రామయ్య, ఆ చీకట్లో నా మనసులోని ఆశ మొత్తం పోయింది. బయటికి రావడానికి దారి దొరికినప్పుడు నేను ధనవంతుడైన దానికంటే ఎక్కువ సంతోషం కలిగింది. మొత్తానికి నీకు గుణపాఠం లభించింది నాళ్లకు. అది సరే కాని రామయ్య, ఆ గుహలో నిధి కావాలంటే ఏదైనా విలువైనది వదులుకోవాలని ఉంది. అంటే దానర్థమేమిటి? ఏమీ లేదు రామయ్య. నీ ప్రాణాలు వదిలేస్తే నీకు ఆ నిధి ప్రత్యక్షమవుతుంది. విలువైనవి అంటే ప్రాణాలా? ఒక మనిషి ప్రాణం కంటే విలువైనది ఏముంటుంది చెప్పు రామయ్య? ఆ ప్రాణమే లేకపోతే నీ దగ్గర ఏమున్నా ఏమి లాభం? అది నిజమేలే. ప్రాణం పోయాక బంగారం దొరికితే ఏంటి, వజ్రాలు దొరికితే ఏంటి? ఇది నిజంగా మాయాగుహే రామయ్య. అవును, ముందునుంచి నేను చెప్పేదదే కదా. నువ్వు కాస్త ఆలోచించు. నీలో ఉన్న దురాశను వదిలేసి ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నించావు. కాని అదే ఇంకొంతమంది నిధిమీద ఉన్న ఆశ చావక నిధి కోసం వెంపర్లాడతారు. అలాంటి వారికి చివరికి పోయేది ప్రాణమే. మరి ఏదైనా ఇంకెప్పుడు ఇలాంటి వాటి కోసం ఆశపడకు.